అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఆత్మ శరీరాలలో శరీరరహితమైనది, అశాశ్వత వస్తువులలో శాశ్వతమైనది, పెద్దది, సర్వత్రా నెలకొని ఉన్నది. బుద్ధి వికాసం చెందినవాడు దానిని తెలుసుకుని శోకం నుంచి విముక్తుడవుతాడు. దీనికి యొక్క తాత్పర్యం చూసుకుని మళ్ళీ ప్రతిపదార్థం కూడా చూద్దాం. ఆత్మ అన్ని శరీరాలను కొలువై ఉంటుంది. దానికంటూ విడిగా ఒక శరీరమో రూపమో లేదు. ఇదేమిటి ఆశ్చర్యంగా లేదు? శరీరాలతో నిండిన ఈ యావత్ ప్రపంచం అశాశ్వతమైనది, మారిపోయేది, ఉద్భవించి కనుమరుగవుతుంది. కానీ ఈ మార్పులు ఏదీ లేకుండా నెలకొని ఉండేది ఆత్మ. సరే, ఇక్కడ ప్రతిపదార్థం చూద్దాం. శరీరేషు శరీరాలలో, అశరీరం శరీరం లేనిది, అనవస్థేషు అనవస్థేషు అంటే అశాశ్వత వస్తువులలో, అవస్థితం నెలకొన్నటువంటిది, మహాంతం అంటే అంతము లేనటువంటిది. అది అసలు అంతటా ఆకాశాన్ని కూడా దాటి ఉందంటే దానికి అంతం ఎక్కడదండి? లేదు. మహాంతం అంటే అత్యంత పెద్దదైనటువంటిది. విభుం సర్వత్రా నిండి ఉన్నది, అందుకే పురుషుడు అంటారు. కనుక ఇక నిద్ర వస్తుంది. ఆత్మానం ఆత్మను మత్వా తెలుసుకుని, ధీరః బుద్ధి జాగృతం చెందినవాడు నశోచతి శోకించడు. ఎవడైతే ఈ ఆత్మను తెలుసుకుంటాడో వాడికి దుఃఖం అనేది అంటదు. దుఃఖం అంటదంటే ఏంటంటే ముందరే వాడికి మృత్యు సంగతి తెలుసుంటుంది కాబట్టి మనం అన్నిటికంటే ఎక్కువగా బాధపడేది మృత్యు గురించే కదండి. సో కాబట్టి వాడికి ఆ దుఃఖం అనేది అంటదని ఇక్కడ చెప్తున్నాడు. అశరీరం శరీరేషు. అశరీరం శరీరేషు అంటే ఏంటి? యాక్చువల్గా ఈ ఆత్మ మనలో ఉంటుంది కానీ అది ఈ శరీరానికి అంటుకుని ఉండదు. ఎట్లా అంటుకుని ఉండదు అంటారు? ఇప్పుడు మీరు ఎప్పుడైనా కుమ్మరి పురుగును చూసారా? ఈ కుమ్మరి పురుగు శరీరం పైన ఇంత ఉంటుంది. ఆ పురుగు దాని మీద అంతా కూడా మెరుస్తూ ఉంటుంది. అది లోపల భూమిని తొలుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎంత బురదలో వెళ్ళినా దాని శరీరానికి ఇంత కూడా బురద అంటది. అది ఎప్పుడు క్లీన్గా కనపడుతుంది. మీరు కుమ్మరి పురుగుని ఈ మధ్య ఎప్పుడో ఎక్కడో వెలకట్టు చాలా రోజులు అయింది కుమ్మరి పురుగులు కనపడి నాకు. మొన్న ఈ మధ్య ఎప్పుడో ఎక్కడో కుమ్మరి పురుగుని చూసారు. సో అట్లా ఈ కుమ్మరి పురుగు ఏంటంటే అట్లా ఇది మనలో ఉంటుంది కానీ మనకి దేనికి ఇది అంటుకొని ఉండదు అనమాట. దానికి అదే విడిగా ఉంటుంది. ఒక ప్రజ్వలన రూపంలో, ఒక చిత్శక్తి రూపంలో ఉంటుంది. కానీ ఈ శరీరం యొక్క మలమూత్రాలు లేకపోతే రక్త మాంసాలు దానికి అంటుకుని ఉండవు. అది విడిగా శుభ్రంగా అంటే ఏమీ అంటుకోకుండా విడిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఆత్మ శరీరంలో ఉన్న దానికి విడిగా శరీరానికి సంబంధం లేదు. శరీరానికి దానికి సంబంధం లేనే లేదు. అది అట్లా విడిగా నెలకొని ఉంటుంది. అట్లాగే శరీరం లేదు కనుక ఏ శరీరంలో అయినా వెళ్ళగలదు. అది అంతటా ఉంది కాబట్టి శరీరాలు దాని చుట్టూరా మూగి ఉంటున్నాయి. కానీ అది దాన్ని బంధించగలిగినటువంటి శక్తి కూడా ఈ శరీరానికి లేదు. ఈ కుమ్మరి పురుగు కాకుండా ఇంకొక మీకు ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకున్నాను. అదేంటంటే చెప్తాను, కాసేపు ఆగి చెప్తాను. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం అంటే ఇప్పుడు ఏంటి? అవస్థలు అంటే ఏంటి? మనకి ఇప్పుడు నిద్రావస్థ, బాల్యావస్థ, యవనావస్థ, వృద్ధావస్థ, ఇట్లా రకరకాల అవస్థలు ఉన్నాయి. మదం కూడా కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. పొగరు, కోపము, అహంకారాలు ఇవన్నీ అవస్థలే. అరిషడ్వర్గాలు, అష్టమదాలు, యవ్వన మదం, రూపమదం, ధనమదం, తర్వాత విద్యామదం. కొంతమందికి నీ పండితుడున్నదే వాడికి చాలా పొగరుగా ఉంటుంది. అట్లా అష్టమదాలు ఉంటాయి. అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ మదాలన్నీ కూడా ఇవన్నీ అవస్థలు. మనకు ఉన్నటువంటి దరిద్రాలు ఇవన్నీ ఆత్మకి ఏం లేవు. అది లోపల కుమ్మరి పురుగులాగా చక్కగా ఒక ప్రకాశంగా, ఒక దేదీప్యమానంగా మన లోపల వెలుగుతూ ఉంటుంది. కానీ దానికి ఈ శరీరంలో ఉండేటటువంటి ఈ దరిద్రపు భావాలకు కానీ, అవస్థలకి కానీ, యవ్వనము, వృద్ధాప్యము, లేకపోతే మదం కలగటం, ఇవన్నీ కూడా దానికి ఏమీ అనవస్థేషు అవస్థితం అంటే ఏ అవస్థలు లేకుండా ఈ ఆత్మ లోపల ఉంటుంది. తర్వాత మహాంతం అంటే కూడా ఇది శరీరం అంతా కూడా ఆవరించి ఉంటుంది. తర్వాత విభుమాత్మానం, దానికి అంతమేమ అనేది లేదు. విభుమాత్మానం అంటే ఇది
మొత్తము కూడా విభు అంటే ఇక్కడ ఏం చెప్పాడు వాడు, విభుం సర్వత్రా నిండి ఉన్నది అని అంటాడు. విభుం అంటే కూడా భర్త అని కూడా అర్థమవుతుంది. ఈ శరీరానికి అది భర్త అయి ఉన్నది. భర్త అయి అంటే విభుడు, నా ప్రాణ విభుడండి ఆయన అని చెప్తూ ఉంటారు. అంటే ఆయన నాకు ఈ యొక్క నా అస్తిత్వానికి నేను ఉండటానికి ఆయన ఎంతో సహాయం చేశాడు కాబట్టి ప్రాణవిభుడు అని చెప్పి చెప్తారనమాట. సఖుడని ప్రాణవిభులని అట్లా అంటాడు. తెలుసుకుని అటువంటి ఈ ఆత్మని లోపల ఈ రక్తమాంసాలు కరిగినటువంటి ఈ శరీరంతోటే మనం ఏం చేయాలంటే వీటిని ఈ ధాతు ప్రసాదాత్గా చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాడు ధాతు ప్రసాదాంత అంటే ఏంటి, ఈ రక్తమాంసాలు కలిగినటువంటి ఈ శరీరాన్ని బయటికి వాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ధాతువుల్లో పడిపోతుంది. ధాతువుల్లో పడిపోవడం అంటే ఏంటి, ఇది అది ఎంగిలవటం అంటే ఏంటి, విషయవాంఛల వైపు పరుగులకు వెళ్ళిపోతాం. ఈ రక్తమాంసాలని దాటుకుని లోపల ఉన్నటువంటి ప్రకాశం వైపు నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి, ఆ లోపల ఉన్న అంతటా నిండి ఉన్నటువంటి పురుషుణ్ణి తెలుసుకున్నప్పుడు వాడికి నశోచతి, వాడు ధీరుడు అంటారు వాడిని. వాడు నశోచతి అంటే అసలు వాడికి ఎప్పుడు దుఃఖం కలగదు. దుఃఖం ఎందుకు కలగదు, అసలు ఉన్నది అదే మాయారూపకంగా బయటికి వస్తున్నది అని చెప్పి గ్రహించిన వాడికి ఇదంతా మాయ అని తెలిసిపోతుంది. మాయ అని తెలిసిన తర్వాత ఇంకా దేని గురించి మనం ఇప్పుడు ఇది మాయ కాదనుకుంటున్నాం కాబట్టి మనం దుఃఖిస్తున్నాం. వాడు పోయాడు, వీడు పోయాడు, నాకు ఇదైంది, నాకు ఇంత లాస్ అయింది, నాకు ఇంత అని చెప్పేసి అనుకుంటున్నాం. సో అట్లాగే అందుకని ఎవడైతే ఈ మాయని దాటుకుని, ఈ మాయా శరీరాన్ని దాటుకుని అంతర్ముఖుడై అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకుంటాడో వాడికి వాడెప్పుడు కూడా ఆనందంలో ఉంటాడు. వాడి యొక్క ఆలోచన విధానమే వేరుగా ఉంటుంది. వాడు ఒక ధీరుడుగా అంటారు. ధీరుడు అంటే ఏంటి, ధీరత్వం కలిగిన వాడంటే ఏంటి, అన్ని విషయాల వెనకాల వాడు నిగ్రహంతో ఉండి వెనక్కి వస్తూ ఉంటాడనమాట. అది అయితే దీనికి ఒక చిన్న మనం ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ ఏంటంటే ఈ మన జనకుడి కథ. మొన్న అతనిని విదేహుడు అని పిలుస్తారు. జనక మహారాజుని విదేహుడు అంటే ఆయనకి దేహస్పృహ లేదు అని చెప్పి చెప్తారనమాట. అంటే దేహంలో ఉండే మనమంతా దేహంలో ఉన్నాం, మనం ఈ శరీరంలో ఉన్నాం. మనము అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం, శరీరమే మనం కాదు. ఈ శరీరంలో మనం అంటే ఈ ఆత్మరూపకంగా మనం ప్రకాశిస్తూ ఉంటాం. అయితే ఎవరైతే ఆత్మలో సంస్థితుడై ఉంటారో, సంస్థితుడై అంటే ఏంటి, నీ ప్రాణాలని, నీ చలనశక్తి కలిగినటువంటి నీ యొక్క మనస్సుని అంతటనే తీసుకెళ్ళి ఆత్మ ఉన్నటువంటి ప్రదేశంలో సంస్థితుడైనటువంటి వాడు. ఆత్మ ఉన్నటువంటి ప్రదేశం అంటే ఏంటి, అక్కడ నీ యొక్క సహస్రారంలో ఎవడైతే నెలకొని ఉంటాడో వాడికి దేహం ఉన్నట్లుగా వాడు నడుస్తున్నట్టుగా ఉంటాడు, కానీ వాడి యొక్క స్పృహ మాత్రం అక్కడే ఉంటుంది అనేటటువంటి ఇదే వస్తుంది. అయితే ఒకసారి ఇట్లాగే వీడికి ఈ విదేహరాజు అనేటువంటి ఇతనికి పేరు అట్లా ఎందుకు వచ్చిందంటే, ఆయన ఎప్పుడూ కూడా మహారాజు అయినా కానీ ఈ ఆత్మలో, ఆ పరమాత్మలో తన యొక్క ఇంద్రియాలన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ నిక్షిప్తం చేసి అక్కడే ఉంటూ ఈ దేహభావన లేకుండా ఉంటాడనమాట. దేహభావన లేకుండా ఉండటానికి ఆయన ఒక చిన్న కథ చెప్తారు. ఆయన ఒకసారి ఏమైందంటే, ఆయన దగ్గరికి ఒక బ్రాహ్మణుడు, బ్రహ్మ ఏమనుకుంటాడంటే ఇతనిని విదేహుడు అని అందరూ పిలుస్తున్నారు, దేహంలో ఉంటూనే దేహభావన లేకుండా ఉంటున్నాడు ఈ రాజు, కాబట్టి ఇతన్ని నేను పరీక్ష చేయాలని అనుకుంటాడు. పరీక్ష చేయాలనుకుని ఆ బ్రహ్మ ఏం చేస్తాడంటే ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకుని ఒక చిన్న తప్పు లాంటిది ఏదో చేస్తాడు, ఏదో దొంగతనం లాంటిది ఏదో చేసేటప్పటికి న్యాచురల్గా బ్రాహ్మణుడు అసలు ఏ తప్పు చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఒక శాస్త్రం చెప్తుంది, ఒకే ఒక్క తప్పుకి బ్రాహ్మణుడికి ఒక వేరుగా శిక్ష ఉంటుంది, క్షత్రియుడికి శిక్ష వేరుగా ఉంటుంది, వైశ్యుడికి శిక్ష వేరుగా ఉంటుంది, శూద్రుడికి శిక్ష వేరుగా ఉంటుంది. ఎందుకంటే శూద్రత్వం కలిగిన వాడికి అంటే వాడికి తప్పు కొద్దిగా ఎక్కువగా క్షమిస్తారు. బ్రాహ్మణుడి యొక్క తప్పుని ఎవరు క్షమించడం, దేవతలు కూడా క్షమించరనమాట. అంటే ఏంటి, వాడు అన్నీ తెలిసిన వాడు తప్పు చేస్తే కదా, అందుకని వాడు అసలు తప్పు చేయటానికి వాడు ఎప్పుడూ సంస్థితుడై ఉండాలి బ్రహ్మజ్ఞానంలో. సో ఈ బ్రాహ్మణుడు తప్పు చేసేటప్పటికి సరే తప్పు చేసినట్లుగా ప్రూవ్ అయిపోయింది. ఈ జనకుడి దగ్గరికి వీడిని తీసుకొచ్చారు.
జనకుడి దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి సరే నువ్వు చేసినటువంటి ద్రోహం మామూలుది కాదు, నువ్వు బ్రాహ్మణుడు అయి ఇటువంటి తప్పు చేశావు కాబట్టి నేరం కూడా రుజువైంది కాబట్టి నిన్ను తప్పకుండా పెద్ద శిక్ష ఇవ్వాల్సిందే అని చెప్పి జనకుడు ఏం చేస్తాడంటే నిన్ను దేశం నుంచి బహిష్కరిస్తున్నాను అంటాడు. దేశ బహిష్కరణ అంటే ఆ రోజులో మరణదండానికి బదులు దేశ బహిష్కరణ విధించేవాడు. అంటే బ్రాహ్మణులని చంపేవాళ్ళు కాదు, చంపరు, ఎందుకంటే బ్రహ్మహత్యా దోషం వస్తుందని చెప్పి. బ్రాహ్మణులు ఎంత తప్పు చేసినా వాళ్ళని ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి సపోజ్ మామూలుగా వాడికి ఉరిశిక్ష వెయ్యాలి, అయితే బ్రాహ్మణుడు కాబట్టి వాడిని ఏంటి చంపడానికి వీల్లేదు కాబట్టి ఉరిశిక్షతో సమానమైనటువంటి శిక్ష ఏంటంటే దేశ బహిష్కరణ. సో వీడిని దేశం నుంచి విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తాను. నువ్వు అంత తప్పు చేసావు, బ్రాహ్మణుడు ఇంత తప్పు చేసావు, నిన్ను చంపడానికి వీల్లేదు కాబట్టి యూ గెట్ అవుట్ ఆఫ్ మై కింగ్డమ్ అంటాడు జనకుడు. సరే, అది ఆ బ్రాహ్మణుడు ఎవరు, బ్రహ్మ రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ రూపంలో వచ్చినటువంటి బ్రాహ్మణుడు అనమాట. అతను అంటాడు, సరే నువ్వు నీ యొక్క రాజ్యంలో నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నావు కదా, మరి నీ రాజ్యం యొక్క ఎల్లలు హద్దులు ఎక్కడ దాకా ఉన్నాయో చెప్పు. జాగ్రత్తగా వినండి, నీ రాజ్యం యొక్క హద్దులు ఎక్కడ దాకా ఉన్నాయో చెప్పు. ఆ హద్దులు నువ్వు ఎంతవరకు ఉంటే దాన్ని దాటి కదా నువ్వు నన్ను వెళ్ళిపోమంటున్నావు, ఆ హద్దుల్లో నేను ఉండటానికి వీలేదు, దాన్ని దాటి వెళ్ళమని అంటాడు. అనేటప్పటికీ అప్పుడు జనకర మహారాజు ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడి సైలెంట్ అయిపోతాడు, ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇది మనం తర్వాత రేపు చెప్పుకుందాం, దీని యొక్క అంతరార్థం ఏంటి అది రేపు చెప్పుకుందాం.